హలో గాయ్స్, మా 10th యానివర్సరీ డే సందర్భంగా మేము మూవీకి వచ్చాము. అదేంటండి ఇంకా డీజే టిల్ మూవీకి అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అవైలబుల్గా ఉంది. ఇంతకు ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నాము? అదేనండి, మన ట్రెండ్ సెట్ మాల్కి వచ్చేసాము. ఇంకా ట్రెండ్ సెట్ బయటనే టికెట్ బుకింగ్ అవైలబుల్గా ఉంది. కింద ఉంది, పైన టికెట్ బుకింగ్ అవైలబుల్గా ఉంది. ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఇంకా నేనైతే లోపలికి వెళ్తున్నాను, మీరు కూడా పదండి వెళ్దాము. ఇంకా ఎంట్రన్స్తోనే గ్లాస్తో ఓపెనింగ్ చాలా బాగుంది. రండి గైస్ లోపలికి వెళ్దాం. కానీ ఇంకా ఇక్కడేమో చెకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది, మన బ్యాగ్ని చెక్ చేస్తారు. ఇక్కడేమో ఇంకా మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఎస్కలేటర్ ఎక్కేసి. మా ముగ్గురు పిల్లకాయలు. ఈ ఎస్కలేటర్ ముసలిళ్ళకి పెద్దవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మేమైతే సినిమా థియేటర్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడేమో మా పిల్లలకి దాహం అంట, నీళ్ళతో ఆడుతున్నారు ఇద్దరు. అక్క తమ్ముళ్ళు అయితే ఇద్దరు నీళ్ళతో తెగ ఆడేసుకుంటున్నారు పోటాపోటీగా. అది వాళ్ళకి నచ్చింది. అక్కడ ప్రెస్ చేయగానే వాటర్ వస్తున్నాయి కదా, బాగా నచ్చేసింది, అందుకు ఆడుకుంటున్నారు. ఇంకా చాలే కానీ మూవీ టైం అయిపోతుంది, వెళ్దాం పదండి అని అంటే వచ్చేసారు. మాకు ఇచ్చిన స్క్రీన్ వచ్చేసి 6 అన్నమాట, 6 ఇచ్చారు మాకు ఇచ్చిన స్క్రీను. ఇంకా ఎంట్రన్స్లో ఒక ఓపెనింగ్ అయితే డోర్ అయితే ఉంది. అక్కడ నుంచి ముందుకు వస్తే అందులో కూడా ఒకటి ఓపెనింగ్ డోర్ అయితే ఉంది పుస్సింగ్. అది చాలా గట్టిగా ఉండడం వల్ల మా పిల్లలు లాగలేకపోయారు. ఇంకా నేను హెల్ప్ చేశాను. ఇంకా హెల్ప్ చేశాను లేదా చక్క అని వెళ్ళిపోతున్నారు ఇద్దరు. ఇక్కడ వచ్చేసి ఇంక లోపలికి ఎంట్రన్స్ వస్తే సీటులు అయితే చాలా బాగున్నాయి. చూడంగానే అట్రాక్ట్ చేస్తున్నాయి ఆ లైట్లతో. అలా ఒకరి టింకర్కి వెళ్తున్నాయి రెడ్ లైట్లు అయితే. స్క్రీన్ అయితే ఇది చాలా బిగ్ స్క్రీను, చాలా పెద్దగా ఉంది. స్క్రీన్ పెద్దగా దానికి వెళ్ళాలని అనుకున్నాము, అందుకే వచ్చాము. సీట్లు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయ్యింది. మూవీలోకి వెళ్దాం పదండి గాయ్స్. మిస్టర్ డీజే టిల్లు, ఏ క్లబ్ లో ప్లే చేస్తావు? ఈ క్లబ్స్ అంతట్లో ప్లే చేయలేను, స్టూపిడ్ ఫెలోస్ ఇల్లు. శవం ముంగట డాన్స్ వేస్తారు కదా రాధిక, నేను ఆ డాన్స్ కింద వేసి పైకి వచ్చిన. ఏం పిల్లనా కొత్త కారా? కారు పాతదే, కవర్ కొట్టదురా అవులే. నేను అక్క నాకు డాన్స్ చేయను కూడా చేస్తాడు వాడు. ఆ పాట కూడా చేస్తాడు. డాడీ ఏం చేస్తుంటాడో తెలుసు నాకు. వీళ్ళైతే ఇద్దరు స్క్రీన్కి అయితే అలా అత్తుకుపోయారన్నమాట. మూవీకి బాగా నచ్చింది అనుకుంటా వీళ్ళకి. మా పాపనైతే ఎంత పిలుస్తున్నా కానీ ఘోరంగా మరి పలకట్లేదు, స్టక్ అయిపోయింది. మా బుడ్డోడు కూడా అలాగే స్టక్ అయిపోయాడు. నచ్చిందంట వాళ్ళకి మూవీ బాగా. ఇంకా అద్దాల లిఫ్ట్ అనమాట, ఎంత బాగుందో కదా ఈ లిఫ్ట్. ఇంకా మూవీ అయితే అయిపోయింది. ఇంకా మేము బయటకు వచ్చేసాము. మా పాప మా బాబు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు మూవీకి. చాలా బాగా నచ్చిందంట మూవీ చాలా ఫన్నీగా ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇంకా అక్కడ నుంచి మేము గుడికి వెళ్దామని వచ్చాము. మీరు కూడా రండి గైస్ వెళ్దాము. అదిగోనండి అక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. ఇక్కడేమో బండి పార్కింగ్ అయితే చేసేసారు వీళ్ళు. ఇక్కడ నుంచి కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్ళాలా. అక్కడైతే కొంచెం స్టెప్స్ ఉన్నాయి. మా బుడ్డోడు పోయి వాళ్ళ డాడీని అడుగుతున్నాడు, డాడీ ఎత్తుకో డాడీ అని అడుగుతున్నాడు. వాళ్ళ డాడీ అయితే ఎత్తుకోకపోలేదు. ఇంకా నేనైతే ఎత్తుకున్నాను వాడిని. ఎత్తుకొని స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నాను. అదేనండి లాస్ట్ టైం మనము అక్కడ శివుడి గుడికి అయితే వెళ్ళాం కదా, ఆ గుడి ఆపోజిట్లో అమ్మవారి గుడి ఉంది కదా, ఆ గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట. స్టెప్స్ చాలా తక్కువ ఉన్నాయిలే అనుకున్నాను, అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్గా ఉంది, త్వరగా పైకి వెళ్ళిపోవచ్చులే అనుకున్నాను. కానీ మా పాప అయితే చకచక వెళ్ళిపోతుంది. నేను మా బుడ్డోని పట్టుకొని ఎక్కడానికైతే 3 చెరువు నీళ్ళు అయితే తాగుతున్నాను. మా పాప అయితే దారి పట్టుకొని చక్కగా వెళ్ళిపోతుంది. అది ఈసారి బాగా గుర్తులు చాలా బాగున్నాయి ఇక్కడ పసుపు బొట్లతో. అందుకు ఆ దారిని పట్టుకొని ఇంకా చకచక వెళ్ళిపోతుంది తను మాత్రం యాక్టివ్గా. టైం శివుడి గుడికి వెళ్ళిన స్టెప్స్ అయితే ఎక్కువ అనుకున్నాను, కానీ
ఇక్కడ స్టెప్సే తక్కువ అనుకున్నా, కానీ చాలా ఆపోజిట్. అటువైపు స్టెప్సే చాలా తక్కువ ఉన్నాయి, ఇటువైపు చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ ఎక్కువ ఉన్నాయి. ఇంకా నా బుడ్డోని అయితే దించేశాను నేను, నడవలేనురా నిన్ను ఎత్తుకొని అని చెప్పేస్తే ఇంకా వాడు దిగేశాడు, చక్కగా నడుచుకుంటూ అయితే వస్తున్నాడు. ఇంకా నేనైతే నడవలేకపోతున్నాను, ఇంక అక్కడికి నా ప్రాణం ఆడికి అలసిపోయింది ఇంకా వాడిని ఎత్తుకొని నడవడము. ఇంకా వీడైతే చక్కగా స్టెప్స్ అయితే వెళ్ళిపోతున్నాడు ఎక్కి. ఇంకా అక్కడ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వాళ్ళకి కుక్క అడ్డు వచ్చిందంట, ఆ కుక్క అడ్డు రావడం వల్ల అక్కడే ఆగిపోయారు. ఇంకా అది తెలియదు కదా, కొత్త మనుషులం కదా, మళ్ళీ మీద పడి కొరికిందనుకో ఇంకా బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు వేయించుకోవాల్సి వస్తుంది. ఇంకా మా బుడ్డోడైతే ఇక్కడ చూడండి దీంతో ఆడేసుకుంటున్నాడు. ఇంకా మా బుడ్డిగాడైతే ఎక్కడికి వెళ్ళినా వాడు చేసే అల్లరి వేషాలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. ఎక్కి ఆ కడ్డీని పట్టుకొని ఊరుకుండకుండా దాన్ని అది సౌండ్ వస్తుందని చెప్పేసి తెగ ఊపేస్తున్నాడు. వీడి చేతిలోనే వెళ్ళేసరికి అది ఊడిపోయేటట్టు ఉంది, అలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసేసరికి స్టెప్స్ ఎక్కేసరికి ఇంకా నేనైతే అలసిపోయాను. ఇంకా వెళ్ళే కొద్ది వస్తూనే ఉన్నాయి. ఇది కొండ కదా, కొండ పైకి ఎక్కినట్టుగా ఉంది, అవ్వట్లేదు నాకైతే. ఇక్కడ వైపు వస్తే మనకి ఇక్కడ వ్యూ అయితే కనిపిస్తుంది, సిటీ మొత్తం అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకి ఇలా వెళ్తే ఇక్కడ రాండి గాయస్ చూపిస్తాను మీకు. ఇక్కడ అదిగో అక్కడ కనిపిస్తుంది కదా శివుడి గుడి, ఆ శివుడి గుడి లాస్ట్ టైం వెళ్ళొచ్చాము. ఆ గుడికి ఆపోజిట్లోనే ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, అక్కడికైతే వచ్చేసాము. సిటీ మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి మనం ఇక్కడికి అమ్మవారి గుడికి అయితే వచ్చాము. ఫస్ట్ శివుని దర్శించుకొని ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలంట. ఇంక ఇక్కడ ఎంట్రన్స్లోని వినాయకమయ్య గుడి అయితే ఉంది, ఆ గుడిని దాటుకొని కొంచెం ముందుకు పైకి వెళ్ళాలా, స్టెప్స్ ఇంకా పైకి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి టైమింగ్ వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి 12:30 వరకు ఉంటుంది, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అయితే ఉంటుంది. ఇక్కడేమో మా పిల్లలు అయితే చకచకా వెళ్ళిపోతున్నారు, అస్సలు ఫ్లాట్గా ఉంది కదా, ఇక్కడ ఫ్లాట్గా ఉండడం వల్ల వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఫ్లాట్గా ఉంచారు, మరి స్టెప్స్ అయితే లేవు, కొంచెం ఈజీగా అనిపించింది ఎక్కడానికైతే. మా పాప పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది, మా బుడ్డోడు మాత్రం నా కోసం వెనక్కి వచ్చేసాడు నీతో పాటు వస్తానని చెప్పేసి. ఇక్కడైతే ఇంకా నా వల్ల అయితే అవ్వట్లేదు, ఇంకా ఇవి ఎక్కేసరికి నాకు సగము అలసిపోయాను. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే లోపలికి వెళ్తున్నాం కదా, చెప్పులు వదలకూడదు బయటికి రాండి అంటే పాపం చక్కగా వదిలేశారు చెప్పులు బయటికి వచ్చి. ఇక్కడేమో కలుష్యము అమ్మవారు విఘ్నేశ్వరుని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మేమైతే మూవీ చూసేసి ఇంకా గుడికని బయలుదేరి వచ్చేసాము. 7:30కి క్లోజ్ అన్నారు ఇక్కడ గుడి ఏమో. ఇంకా మేమైతే గబగబా ఎక్కుకుంటూ అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ వెనక ఫ్లాట్ ఉండడం వల్ల ఇక్కడ నుంచి కొంచెము బాగానే ఉంది, కింద స్టెప్స్ దగ్గర అయితే కొంచెము ఎక్కడానికి చాలా కష్టం అనిపించింది, కానీ ఈ ఫ్లాట్ మీద నడవడానికి కూడా ఏదో ఒక ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా. ఇక్కడే అమ్మవారి పుట్టిల్లు అనమాట, అమ్మవారి పుట్టినిల్లు. ఇక్కడ నుంచి అమ్మవారికి ఇంద్రకీలాద్రికి అయితే వెళ్ళిపోయారంట. ఇంకేమో మా పిల్లలు అయితే చక్క వెళ్ళిపోతున్నారు, అస్సలు ఒక చోట కూడా కుదురు కాగకుండా. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికే వెళ్ళాలన్నమాట. ఇంకా దగ్గరకు వచ్చాము అనుకుంటే కొద్ది ఇంకా పైకి ఎక్కాల్సి. ఇంకా మా వారు కూడా వెళ్ళిపోతున్నారు, ఇంకా నేనైతే ఇంకా మా వారు ఆగిపోయాను, నాకు అవ్వలేదు. మా పెళ్లి రోజు సందర్భంగా ఫ్రైడే రోజు వచ్చింది కాబట్టి ఎలాగో అమ్మవారిని దర్శించుకోవాలి. లాస్ట్ టైం శివుని దర్శించుకున్నాము, అప్పుడు లేట్ అయిపోయింది. ఈసారైనా ఇంక ఇక్కడికి వెళ్దాం పద, ఎట్టాగో ఫ్రైడే వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసాము. అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి. బాగుంది ఇక్కడ ప్లేసు, వెదరు మాత్రం చాలా బాగుంది. ఇంకా ప్రతి చోట మూలన ఇట్లా ఆర్చి అయితే పెట్టేశారు అమ్మవారి బొమ్మలు అయితే. ఇలాగా ప్రతి చోట చాలా బాగా పెట్టారు అమ్మవారిని. వారు ఎన్ని రూపాలైతే అవతరించారో అన్ని రూపాలని ప్రతి మూలన పెట్టేశారు, చాలా బాగా చూడంగానే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే చాలా ఫ్లాట్గా కొంచెం చిన్న స్టెప్పులు అయితే ఇచ్చేసారు. ఇక మూలకైతే లైట్లు అయితే అమర్చి పెట్టేశారు చాలా. ఇంకా మనకి సేఫ్ సైడ్ అయితే ఇట్లా కడ్డీలు అయితే ఉంచేశారు, వాటిని పట్టుకొని కూడా నడవచ్చు. ఇక్కడ చూసారా మన విజయవాడ మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది టోటల్గా. ఎంత ఉందో కదా, ఎంత అందంగా ఉందో కదా విజయవాడ, లైట్లతో దగదగా మెరిచిపోతుంది. మన విజయవాడ మొత్తము చుట్టూ కొండలేనండి ఉండేది, ఎటు చూసినా కొండలే కనపడతాయి. ఆ కొండలపైన ఇల్లులు కట్టుకొని ఉంటారు జనాలు. ఇంకా వీలైతే వెళ్ళిపోతూనే ఉన్నారు, ఇంకా వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. ఇదిగో ఇక్కడే దగ్గరే ఉందిలే అమ్మవారు అనుకుంటే కొద్దీ ఇంకా రౌండ్లు తిరుగుతూనే ఉన్నాము. మరి కొండ చుట్టూ తిరుగుతున్నామో మరి లేకపోతే అక్కడక్కడే మెలకలు తిరుగుతున్నామో అర్థమైతే అవ్వట్లేదు. ఇంకా వీలైతే చెంగు మన ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు.
నా వల్ల అయితే అవ్వట్లేదు, వీళ్ళతో పాటు పోటీగా వెళ్ళడానికి అయితే అస్సలు అవ్వట్లేదు. ముసలోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ రావడానికైతే ఇబ్బందిగా ఉంటుంది. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ ఇట్లాంటి స్టెప్స్ ఎక్కితే ఎక్కలేరు వచ్చినా కానీ. చూడడానికి దగ్గర అనిపిస్తుంది కానీ నడిచే కొద్ది మాత్రం సినిమా కనపడుతుంది. కానీ అలుపు వస్తుంది బాగా. ఎండాకాలం కదా, ఇంకా పైకి వచ్చే కొద్ది కొంచెం చల్ల గాలి వస్తుంది. కింద ఉన్నంతసేపు కొండల మధ్యన గాలి లేదు. ఎక్కడానికి మాత్రము చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఫ్లాట్గా ఉన్నా కానీ. అట్లయితే ఇక్కడైతే ఎటువంటి ఆచీలు అయితే లేవు, చకచక రావచ్చు. మా పెళ్లి రోజు సందర్భంగా అమ్మవారి గుడికి వస్తున్నాము. చూడలేదు, ఎప్పుడు చూడలేదు ఈ గుడి మేము కూడా, అందుకే చూద్దామని ఈ గుడికి వచ్చేస్తున్నాము. లాస్ట్ టైం శివుడి గుడికి వెళ్ళాము కదా, అక్కడ బండే రోజు శివుని దర్శించుకున్నాము. ఇంక ఇక్కడ అమ్మవారిని దర్శించుకుందామని బయలుదేరాము. కానీ ఆయాసం మాత్రం వస్తుంది బాగా, చెంపలు పట్టేసాయి. చూస్తారుగా, నన్ను చూస్తే తెలుస్తుంది నేను ఎంత కష్టపడి ఎక్కుతున్నానో. ఆయాసం అయితే వచ్చేలాగా. నా వెనక వ్యూ బాగా కనిపిస్తుందా మీకు అందరికీ? మన విజయవాడ సిటీ మొత్తం కనిపిస్తుంటుంది. అమ్మో కనపడట్లేదు, ఎక్కే కొద్ది వస్తూనే ఉంది. చాని శివుడు గుడి కన్నా అమ్మవారి గుడి ఎత్తులు ఎక్కువ ఉంది. అవును ఓకే. ఆంటీ వాళ్ళు గుడి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు. అబ్బా నా వెనక వ్యూ బాగా కనిపిస్తుంది కదా గాయస్ మీకు అందరికీ. చాలా ఎక్సలెంట్గా విజయవాడ మొత్తం కనిపిస్తుంది. కానీ ఎక్కే కొద్ది మాత్రం చూడండి ఎలా ఉంది, ఫ్లాట్గానే ఉంది. కానీ కొండ మీద ఫ్లాట్గా ఉండడం వల్ల అప్ ఎక్కాలి కదా, కొంచెము ఉంది ఇబ్బందిగా. ఎటువంటి అయితే ఆర్చీలు అయితే లేవు, నేరుగా వచ్చేయచ్చు కొండపైకి. వీళ్ళు మాత్రం యాక్టివ్, సూపర్ యాక్టివ్ అనమాట. ఎక్కడికి వచ్చినా కానీ వాళ్ళు మాత్రం చకచక ఎక్కేస్తున్నారు. నేనైతే ఎక్కలేకపోయాను. చూడండి వీడికి వచ్చి రిలాక్స్ అయ్యారు వీళ్ళు. వీళ్ళు వచ్చి పైకి వచ్చి రిలాక్స్ అయ్యారు ఎలాగైనా చక్కగా. వీళ్ళ కూడా చెంపలు పట్టేసాయి ఫుల్గా. గాలి అయితే లేదు, ఎంత పైకి వచ్చినా కానీ అయితే గాలి అయితే రావట్లేదు. ఇవాళ ఎండ ఎక్కువ ఉందంట, అందుకు చూడు మాకు కూడా చెంపలు ఎలా పట్టేసాయో. గాలి అయితే రావట్లా. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాము. ఇది ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో, మొత్తం విజయవాడ మొత్తం కనిపిస్తుంది కదా, చాలా అందంగా. అస్సలు యాక్టివ్లో సూపర్ యాక్టివ్ అనమాట, బ్రహ్మాండంగా. ఇంకా అలా కష్టపడి ఎక్కుతూ ఆయాసపడుతూ నేను మీతో అలాగే మాట్లాడుకుంటూ అయితే వచ్చేసాను. రండి ఎక్కడానికి మాత్రం చాలా ఇబ్బంది అయితే పడ్డాను. ఒక పక్కన వాటర్ తప్పిగైతున్నాయి, నీతో అలాగే మాట్లాడుతూ వస్తున్నాను మీతోటి నేను. ఇంకా అమ్మయ్య అమ్మవారి దర్శనం దొరికే భాగ్యం అయితే వచ్చేసింది. గుడి దగ్గరికి వచ్చేసామని ఒక సంతోషం అయితే వచ్చింది. ఇంత కష్టపడి ఎక్కి వచ్చినందుకు ఒక్క నిమిషంలో ఆ కష్టమంతా మాయమైపోయింది. ఇక గుడి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ స్టార్టింగ్లోనే ఇంకా ఒక గుడి అయితే ఉంది. అదేనండి మన ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది ఎంట్రన్స్లోనే. ఇంకా మన ఆంజనేయ స్వామి చూడంగానే లెక్కలేనంత 1000 ఏనుగుల బలమైతే వచ్చేసింది. ఇంకా అంతే కదండి, ఇంకా మనం దేవుని చూడంగానే పడ్డ కష్టము అంతా పోయి ఒక పీస్ఫుల్ మైండ్, ఒక ప్రశాంతత అయితే వస్తుంది. ఇక్కడికి రాగానే ఏంటా పాలవాసన వస్తుందా అని అనుకున్నాను. తీరా చూస్తే ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి అయితే కొలువు తీరై ఉన్నారు. ఇక్కడ ముక్కు పొళ్ళు ఉంటాయి కదా, ఏమైనా ముక్కు పొళ్ళు ఉన్నాయి ఏమున్నా పొద్దున్నే అభిషేకం అయితే చేస్తారు కదా, పాలాభిషేకము. అందుకని ఇక్కడ వచ్చేస్తుంది, పాల స్మెల్ అయితే వస్తుంది, పాలాభిషేకం చేస్తారు కాబట్టి. ఇంకా ఇక్కడ వస్తే అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం పదండి. ఇక్కడ అమ్మవారు స్వయంభూ అన్నమాట, స్వయంగా వెలిశారు. దాదాపుగా 200 సంవత్సరాల క్రితము ఇక్కడ అమ్మవారు కొలువు తీరి ఉన్నారని, అప్పటి నుంచి పూజలు జరుగుతున్నాయని. ఇంకా ఒక రోజైతే గొల్లవాడు కొండపైన మేకలను చూసుకుంటూ ఉండగా అమ్మవారు ప్రత్యక్షమయ్యి 3 బస్తాల బంగారం ఇచ్చింది. ఇవి తీసుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపో నాయనా అని చెబితే ఇక అక్కడి నుంచి ఆ బంగారం తీసుకొని వెళ్ళిపోగా కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు అక్కడి నుంచి అమ్మవారు మాయమైపోయారు. కానీ ఇప్పటికీ ఆ కొండపైన అమ్మవారు గజ్జల శబ్దం చేసుకుంటూ ప్రజల్ని రక్షించుకుంటూ ఇంకా తిరుగుతూ ఉన్నారు. అలాగే ఇక్కడే అమ్మవారు కొలువు తీరి ఉండిపోయారు. అందుకే ఈ కొండని ధనకొండ అని అంటారు.
ఇంకా ఇది ఇలా ఉండగా అమ్మవారి యొక్క ఉగ్ర రూపం దనకొండపై భాగంలో వెలిసి ఉంది. అమ్మవారి యొక్క రూపము ఎర్రటి జ్వాలలాగా ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అసలు రూపముగా ఉన్న త్రికోణాకారంలో ఉన్న జ్వాలా రూపాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి కనక దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రి కొండపైన వెలిసింది. చరిత్రల ఆధారంగా ఇలా అసలు రూపాన్ని దనకొండపైనే ఉంచింది అని చెప్పేసి అంటారు. ఇంద్రకీలాద్రి పైన భక్తుల యొక్క పూజలను అయితే అందుకుంటూ ఉన్నారు. తిరుపతికి దర్శనం చేసుకోవడానికి ఎన్ని వంపులైతే తిరుగుతూ వెళ్తామో అన్ని వంపులుగా అంటే దాదాపుగా 8 వంపులైతే తిరుగుతూ పైకి రావాలి. అలాగే ఆయన 8వ వంపు దగ్గర అమ్మవారి దర్శనం అయితే దొరుకుతుంది మనకి. 1987వ సంవత్సరంలో అమ్మవారి దర్శనానికి ఒక దారి అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మవారి వీడియో తీయొద్దన్నారు, దూరం నుంచి అలా తీశాను. విజయవాడలో ప్రతి చోట అమ్మవారి యొక్క రూపం అయితే వెలిసి ఉంటుంది. ప్రతి చోట అమ్మవారి యొక్క మహిమ అయితే ఉంటుంది. ఇక్కడ అమ్మవారు స్వయంగా పుట్టారు అని చెప్పేసి అమ్మవారి పుట్టినీళ్ళుగా భావిస్తారు. అమ్మవారి దర్శనం అయితే చేసేసుకొని మేము రిటర్న్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఎంత కష్టపడి ఎక్కామో ఆ కష్టమంతా ఒక్కసారిగా వెళ్ళిపోయింది. అమ్మవారి చూడంగానే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే అనిపించేసింది. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము. ఇక్కడ 7 గంటలకల్లా క్లోజ్ చేసేస్తారంట, అమ్మవారు తిరుగుతారు, ఇంకా వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము చిన్నగా దిగుతూ వచ్చేసాము. ఇక్కడ ఈ గుడి దాటంగానే ఇంకా టైం అయితే ఉండదు, అంతవరకు ఆ మలుపుల వరకు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అనేది చెప్పారు. ఇక్కడేమో పిల్లకాయలు అయితే ప్రశాంతంగా గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు. ఎగ్జామ్స్ అయిపోయినాయంట, అందుకు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడు ఎంత బాగా గేమ్ ఆడుకుంటున్నారో. ఇంటర్ అంట, పిల్లకాయలంతా ఇంటర్ చదివేశారంట. కొండపైన ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నారు.